శతక పంచామృతం ఈ పుస్తకం గురించి చెప్పాలి. నేను శతక పంచామృతం అంటే అందులోనే ఉంది అర్థం. అంటే 5 రకాలైనవి పుస్తకాలు ఉన్నాయి, రుచులు ఉన్నాయని అర్థం. ఐదు పుస్తకాలు అంటే 5 శతకాలు ఉన్నాయి. శ్రీ రామలేశలింగ శతకము, రాఘవేశ్వర శతకము, శ్రీరామ శతకము, ఆత్మప్రబోధము, శ్రీ వెంకటాచలమంచము. ఈ 5 శతకాలు కూడా మా మామయ్య, పెద్ద మామయ్య, మామగారైన శ్రీ వడ్డిపతి రాజారావు గారు రచించారు. ఆయన చాలా కాలం కిందట ఈ 5 శతకాలని కూడా ఆయన స్వల్ప జీతంతో, ఆయన జీతంలోనే పెట్టి సొంతంగా అచ్చు వేసుకున్నారు. అచ్చు వేసుకున్న తర్వాత ఇప్పటికి చాలా పుస్తకాలు శిథిలావస్థకు చేరాయి. ఆయన కష్టపడి ఆయన జీవితంలో ఎప్పుడూ రాస్తూనే ఉన్నారు. ఆయన నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఇతర వ్యాపకాలు కానీ, ఇతర నలుగురితో వెళ్ళి మాట్లాడడం కానీ, నలుగురు రాజకీయాల పనుల్లో పాల్గొనడం కానీ, రాజకీయాలు మాట్లాడడం కానీ ఏమి చేసేవారు కదా. ఆయన రాత పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఉద్యోగం నుంచి వచ్చిన ఖాళీ సమయంలో అంతే రాస్తూనే ఉండేవారు. ఏం రాస్తున్నారో మాకు తెలియదు. అప్పుడు ఏమైందంటే ఏం రాస్తున్నారో తెలియదు. ఆయన పోయిన తర్వాత వెంకటాచలమంచం అనేది 500 పేజీలు గల గ్రంథాన్ని రచించారు. అలాగే శ్రీకృష్ణ వచనామృతం, భగవద్గీత, మొత్తం భగవద్గీత అన్ని అధ్యాయాలు కూడా అందులో ఉండే శ్లోకాలకి స్వల్ప తేలికైన తేటగీతి ఆటవల్లిలో పద్యాలుగా తర్జుమా చేశారు. వాటిని భావం రాశారు. తర్వాత ఈ 5 శతకాలు రాశారు. మిగతా పుస్తకాలన్నీ కూడా 5 శతకాలు కాక మిగతా పుస్తకాలన్నీ కూడా ఆయన కూతుళ్ళు, కొడుకులు, మనవలు అందరూ కలిసి అచ్చు వేయించారు. ఇవి మాత్రం ఉండిపోయాయి. అప్పుడు నాకు అనిపించింది, ఈయన ఎంత కష్టపడితే రాస్తుంటే ఇన్ని పుస్తకాలు రాశారో అని అనిపించింది. మేము ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్తే వచ్చావా అనేవారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు సరే అనేవారు. అంతేగాని ఆయన మాతో పూర్తిగా గడపలేకపోయేవారు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆయన జీవితం అంతా కూడా ఈ రచనల్లోనే వెళ్ళబోసుకున్నారు ఆయన. అందుకని నేనే ఈ 5 పుస్తకాలని కూడా జీర్ణావస్థలను వాటిని చూసి నేను ఆయన రుణం ఎలా తీసుకుంటానని అనుకున్నాను. ఆయన తీర్చుకోలేనిది ఆయన రుణం. కానీ 5 శతకాలని కూడా నేను స్వయంగా అచ్చు వేయించాను. ఆయన మహానుభావుడు, ఆయన గాంధీయవాది. ఆయన గాంధీ గారి ఈ తత్వాన్ని జీర్ణించుకున్న ఆయన ఇంతవరకు ఇంకా ఏంటంటే 10 అవతారాలు, విష్ణుమూర్తి 10 అవతారాలు, 10వ అవతారం 10 అవతారాలు చెప్పేది ఆల్రెడీ ఉంది. 11వ అవతారం గాంధీ గారిని ఆయన నమ్మేవారు. ఆయన చేసిన నిర్మాణ కార్యక్రమాలు స్త్రీ విద్య, గో పాలన, హరిజన సేవ, ఖాదీ, కుటీర పరిశ్రమలు, ఇవన్నీ కూడా గాంధీ గారి నిర్మాణ కార్యక్రమంలో అంశాలన్నింటినీ ఆయన చేశారు. ఆయన 10వ తరగతిలో ఉండగా ఎప్పుడో ఆయన గాంధీ గారిని యొక్క పిలుపు విని ఈ ఇంగ్లీష్ విద్య నాకు అక్కర్లేదు అని చదివించేశారు, ఆయన వదిలేశారు. అదే కాకుండా ఆయన ఉండే 4-5 ఆయన అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఆయన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా స్కూల్కి పంపలేదు. ఆయన అందరూ కూడా సంస్కృతము, చెల్లెళ్ళు వాళ్ళందరూ సంస్కృతము, హిందీలోనే ఇంటి దగ్గరే నేర్పి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులు చేశారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ శతకాన్ని వేయించడానికి నాకు ఆయన ఆదర్శమే నాకు స్ఫూర్తి. ఈ అవకాశం నాకు లభించింది నా జీవితంలో. నేను ధన్యుడిని. అందరికీ కూడా ఈ పుస్తకం చదవడం వల్ల
చాలా లాభాలు ఉన్నాయి. ఈయన కవిత్వంలో చేసిన దాంట్లో నన్నయ్య, తిక్కన, ఆ, ఆ, పోతన, శ్రీనాథుడు, మహా కవులు రాసిన ఒక దాని వారి వారిని వారి కవిత్వం యొక్క పోకడలు ఇందులో కనపడతాయి. ఈ పుస్తకం అచ్చయించడానికి తోడ్పడిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ పుస్తకంలో చేయడానికి నాకు సహకరించిన నా సహజ ధర్మచారిని వద్దిపర్తి జమునీ భవాని నాకు చాలా సహకరించింది. ఈ పుస్తకంలోనే కాదు నా జీవితంలో కూడా జీవితాన్ని సహకరించింది. ఆమెకి నేను ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను.